ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప చేత గడిచిన మంగళవారం నుండి ఈ మంగళవారం వరకు ఆయన కాపుదల దయచేసినందుకు దేవునికి హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను మనందరి పక్షంగా. అలాగే వింటూనే వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ మీ అందరికీ, మీ కుటుంబాలకు కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఈ వేసవి ఎండలు గాల్పులు పెరుగుతున్న ఈ దినాల్లో కూడా కాపుదల దయచేస్తున్నారు. దేవునికి వందనాలు. చిన్న చిన్న బలహీనతలు ఎదురవ్వచ్చు, అనారోగ్య పరిస్థితులు తల ఎత్తవచ్చు. ఎందుకంటే మన పనులు, ప్రయాణాలు, ఈ వివాహాలు ఇవన్నీ కూడా వేసవిలోనే ఉంటాయి కనుక ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అలాంటివి కలిగినప్పుడు ప్రార్థనతో వాటిని జయిద్దాం అంతే తప్ప ఇంత ఎండలు ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఇంత వేడి ఎందుకు ఇచ్చాడని దేవుని మీద అలగొద్దు, కోపగించొద్దు. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరునర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తెలివెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేయమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినే వాక్యానికి నీవు దేవుని ఘనపరచుచున్నావా అని ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. నీవు దేవుని ఘనపరచుచున్నావా? ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యం చాలాసార్లు విన్నాం మనం. అలాగే మన ఆలయాల్లో కూడా దైవజనుల ద్వారా, అలాగే టీవీలో వాక్యం చెప్పే దైవజనుల ద్వారా ఈ వాక్యం చాలాసార్లు విన్నాం. మరొకసారి వినే కృప దేవుడు అనుగ్రహించినందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఆ అత్తరు గురించి 2 మాటలు చెప్తాను. అది చాలా శ్రేష్టమైన అత్తరు. పైగా ఆ అత్తరు అందరికీ దొరికేది కాదు. ఎందుకు దొరికేది కాదు అంటే, ఆ అత్తరు ఖరీదు ఒక వ్యక్తి యొక్క సంవత్సరపు జీతం. బాగా గమనించండి, ఆ అత్తరు ఖరీదు ఒక వ్యక్తి యొక్క సంవత్సర జీతం. కనుక అది ఎంత విలువైందో. రెండోది, ఆ అత్తరు యొక్క పరిమాణం ఎంత అంటే సేరున్నర అని చెప్పారు. సేరున్నర అంటే ఇప్పుడు మన యొక్క తూనికల ప్రకారం లీటర్న్నర. అది ఒక గ్రానైట్తో చేయబడినటువంటి సీసా కానీ, లేకపోతే అలాంటిది ఏదైనా ఒక పింగాణి పాత్ర లాంటి దాన్ని కానీ అందులో అత్తరు వేసి దానిని సీల్ చేస్తారు. దాన్ని, ఎందుకంటే దాని ఫ్రాగ్రెన్స్, దాని సువాసన బయటికి రాకోకుండా, ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా తొలిగి ఒలిగిపోకుండా ఉండడం కోసం దాన్ని చాలా జాగ్రత్తగా దాస్తారు. కనుక ఇప్పుడు ఆ స్త్రీ ఈ దాని బరువేమో లీటర్న్నర. ఒకవేళ అది గ్రానైట్తో చేసినటువంటి సీసా జార్ లాంటిది అయితే, లేకపోతే ఒక పింగాణి పాత్ర అయితే, ఆ బరువు ఈ బరువు కలిసి ఎంత బరువు ఆవిడ మోసుకొస్తుందో ఒకసారి ఆలోచించండి. బహు జాగ్రత్తగా తేవాలి, ఆ బరువు మోస్తూ రావాలి. రెండవది, అందులో ఉన్నది చాలా విలువైన అత్తరు. ఎంత విలువ అంటే మనం చెప్పుకున్నాం, ఒక వ్యక్తి యొక్క సంవత్సరపు జీతం అనే మాట మనం చెప్పుకున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఇంత విలువైన, ఇంత ఖరీదైన అత్తరు తీసుకొచ్చి యేసు పాదాలకు ఆవిడ పూసిందంటే, ఆవిడ హృదయంలో ఒక కృతజ్ఞత ఉంది. దేవుని ఎడల ఒక కృతజ్ఞత ఉంది. ఏమిటి కృతజ్ఞత? తమ సోదరుడు చనిపోయాడు, సమాధి చేశారు. చనిపోకముందు ఆయన కౌరు పెట్టారు, సమాధి చేశారు. చనిపోయిన 4వ దినాన వచ్చినటువంటి యేసయ్య ఆ సోదరుని ఆయన బ్రతికించుకున్నాం. ఏమండి, బ్రతికిన సోదరుడు ఎదురుగుండా కనపడుతున్నాడు, బ్రతికించిన యేసయ్య కూడా ఇప్పుడు ఎదురుగా కనపడతా ఉన్నాడు. పోనీ మర్చిపోదామంటే మర్చిపోవడానికి వీలు లేని పరిస్థితి. బ్రతికినైనా ఎదురుగుండా ఉన్నాడు, ఇంట్లో తిరుగుతున్నాడు. బ్రతికించిన ఆయన ఇప్పుడు సీమోను గారి ఇంట్లో ఆయన ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు. కనుక ఆయన ఎడల కృతజ్ఞతగా ఈ కార్యం చేస్తా ఉంది. ఒకసారి గమనిద్దాం. ఆ అత్తరు విలువ సంవత్సరం జీతం అని చెప్పుకున్నామండి. ఒక వ్యక్తి యొక్క సంవత్సరం జీతం ఆ అత్తరు విలువ. ఇప్పుడు ఆ అత్తరు విలువ కంటే సోదరుని యొక్క ప్రాణం గొప్పదా కాదా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. అత్తరు విలువ కంటే కూడా సోదరుని యొక్క ప్రాణ విలువ గొప్పదా కాదా? ఏమండి, ఇప్పుడు ఆ సోదరుడు చనిపోతే వీరిద్దరూ, మరియ మార్తలు ఇద్దరు అక్కడ ఉన్నారు.
ఆ సోదరుడు ఆయన కుటుంబ పోషణకు ఒక ఆధారం, ఒక అండ, మగదిక్కు అనుకుంటాం కదా మనం. ఇప్పుడు ఆయన చనిపోతే పోషణాధారం పోయింది, అండ పోయింది, ఒక మగబిడ్డ ఇంట్లో ఉన్నాడనేటువంటి ధైర్యం పోయింది. ఎలాంటి పరిస్థితుల్లో వారు ఇప్పుడు బయటకు వచ్చారు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ జ్ఞాపకం చేసుకునే కృతజ్ఞతగా యేసు పాదాలకు ఆ అత్తరు పూసిన ఆ సంఘటన ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనంలో యోధా అంటాడు, ఎందుకు ఇంత వృధా చేశారు, ఎందుకింత వృధా అనే మాట వాడాడు. అంటే ఇప్పుడు యోధా ఏం చేస్తున్నాడు అన్నమాట, లోకానుసారంగా ఆలోచిస్తున్నాడు. లోకానుసారంగా ఆలోచిస్తే అది వృధాయే. ఎందుకంటే ఒకటి చాలా ఖరీదైంది, చాలా విలువైంది, చక్కని సువాసన భరితం ఆ అత్తరు. మూడవది అంత ఎత్తు, అంటే 1 లీటర్న్నర పరిమాణం కలిగినటువంటి అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసేయటం అనేది మరి వృధాగా అనిపిస్తుంది కదండి. ఏదో పని కొంచెం రాయొచ్చు. ఎందుకంటే యూదుల యొక్క సాంప్రదాయం ఏంటంటే, ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చినప్పుడు అతని తల మీద కొంచెం చిన్న సువాసన భరితమైన అత్తరు కొంచెం తల మీద పోస్తారు. ఎందుకంటే నడిచి వస్తారు కనుక కాళ్ళకి నీళ్ళు ఇస్తారు, ముద్దు పెట్టుకుంటారు, ఇవన్నీ. కానీ నడిచి వచ్చిన వ్యక్తి యొక్క అలసట, చెమట, ఇవన్నీ ఆ అత్తరు సువాసనతో కొంచెం పక్కకు పోతాయి అనమాట అండి. ఈ అత్తరు సువాసన వారిని రిలాక్స్ చేస్తుంది. అలాంటిది కొంచెం కాదు ఏకంగా 1.5 లీటర్న్నర అత్తరు తీసుకొచ్చి యేసు పాదాలకు ఆవిడ పుయ్యటం అనేది లేదా కుమ్మరించడం అనేది మరి చూసే వారికి వృధా అనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తును మెస్సియాగా గనక మనం అంగీకరిస్తే ఆ క్రీస్తులో ఉన్నటువంటి గొప్పతనం, విలువ, గౌరవం ముందు ఈ సంవత్సర సంపాదన లెక్కలేదు. బాగా గమనించారా? ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని, గౌరవాన్ని మనం కనుక గుర్తిస్తే అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటామండి. ఎలక్షన్లో నెగ్గినప్పుడు లేకపోతే ఒక గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు చాలా ఖరీదైన బొకేస్ తెస్తారు. కొంతమంది గజమాల తీసుకొస్తారు. మన ఈ మధ్యన ఎలక్షన్స్ జరిగినప్పుడు నేను అనుకోకుండా ఒక సెంటర్లో చిక్కడిపోయాను. చాలా జనం ఉన్నారు. ఆ ఎలక్షన్లో పోటీ చేసే ఆయన, ఇంకా నెగ్గలేదు ఆయన, పోటీ చేసే ఆయనకు ఒక పెద్ద పూలదండ వేయడానికి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనను కారులోంచి బయటకు తీసుకొచ్చారు. అది ఎంత పెద్ద దండ అంటే జేసీబీతో ఆ దండను పైకి లేపారు. చూడండి, ఒక క్రేన్తో ఆ దండను పైకి లేపి ఆయన మీద అలా పెట్టారు. కొంతమంది అటు ఇటు దాని కొంచెం లాగి పట్టుకున్నారు. ఒకవేళ నిజంగా ఆయన మీద కనుక ఆ దండను వేస్తే ఆయన బరువు మొయ్యలేక కృంగిపోతాడు. అంత పెద్ద దండ. ఎక్కడో జేసీబీ దాని పైన అంత ఎత్తు నుంచి క్రిందకు వేలాడే ఎంత లావు ఉన్నటువంటి, ఒకవైపు ఇంత లావు ఒకవైపు ఇంత లావు ఉన్నటువంటి ఆ గజమాల అంటాను చూసారా, అలాంటి దానండి. ఎందుకు? ఆ వ్యక్తి యొక్క విలువ, ఆ వ్యక్తి యొక్క గౌరవం. ఓకే, వాళ్ళు ఎలక్షన్లో, అది ఎలక్షన్ ముందే జరిగిన సంఘటన, నెగ్గొచ్చు నెగ్గకపోవచ్చు. నెగ్గితే ఎమ్మెల్యే అవుతారు. ఆ తర్వాత పై అధిగా ఉన్నటువంటి నాయకులకి వారి మీద ఒక అభిప్రాయం అంటే మంత్రి పదవి ఇస్తారు, లేకపోతే ఎమ్మెల్యేగానే కొనసాగుతారు. నెగ్గొచ్చు నెగ్గకపోవచ్చు. కానీ ప్రభువుని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన యొక్క విలువను, గొప్పతనాన్ని, గౌరవాన్ని ఒక్కసారి కనుక మనం ఒక త్రాసులో వేస్తే ఇప్పుడు చేసినటువంటి ఈ కార్యం అసలు విలువ లేదనమాట అండి. కొంచెం కూడా దానికి విలువ లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి తాను సంపాదించింది, ఒక సంవత్సరం అంతా సంపాదించింది అసలు ఆయన ముందు ఎందుకు కొరగాదు అన్నట్టుగా ఆమె యొక్క సమర్పణను మనం చూస్తే మనకి అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, అయితే ఎప్పుడైతే క్రీస్తు గురించినటువంటి ఇలాంటి శ్రేష్టమైన ఆలోచనలు, శ్రేష్టమైన తలంపులు మనకు వస్తాయో, అవి కాదండి, ఇవి కాదండి, అసలు జీవితాన్ని మనం సమర్పించుకోగలుగుతాం. కనుక మనం ఆయన వల్ల పొందుతున్న ప్రతి దానిని జ్ఞాపకం చేసుకుని ఎలాంటి సమర్పణతో ఈ జీవితాన్ని జీవిస్తున్నాం. ఆయన అంటాడు 12 అధ్యాయం 4-6 వచనాలు మనం గమనిస్తే, యోధా ఇస్కరియోత్ అంటాడు, ఎందుకు ఇలా వృధా చేశారు, దాన్ని అమ్మి బేదలకు ఇస్తే వాళ్ళు కొంత మేలును క్షేమాన్ని కలిగి ఉంటారు కదా, లేకపోతే వారి ఆకలి తీరుతుంది కదా, వారి వస్త్రహీనత తీరుతుంది కదా అన్నట్టుగా యోధా మాటలు. ప్రియమైన వాళ్ళరా, అది పేదలను ఉద్దేశించి పేదల కొరకు చేసిన మాట కాదది.
చెప్పిన మాట కాదు అది. కేవలం తన దగ్గర డబ్బు సంచి ఉంది. ఆ డబ్బు సంచిలో ఈ డబ్బులన్నీ నింపుకుంటే కొంత ఆ శిష్యుల యొక్క గ్రూప్ కొరకు లేకపోతే ఏసై కొరకు కొంత ఖర్చు పెట్టినా, కొంత తన విలాసాల కొరకు, తన సరదాల కొరకు, లేకపోతే ఇంకా దేనికైనా అతను వాడుకోవచ్చు. ఎందుకంటే లెక్క ఎవరు అడగట్లేదు కదండి. లెక్క ఎవరు లేదా నువ్వేం చేసావని అజమాయిషి ఎవరు చేయడం లేదు కదా. కనీసం గురువు గారైనా ఏసై కూడా చేయటం లేదు కదా. అంచేత చాలా తేలికగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన ఎడల చేసేటువంటి కార్యాలను గనక మనం గుర్తించగలిగితే, దేవుడు మన ఎడల చేసేటువంటి కార్యాలను గనక మనం లెక్కించగలిగితే, మనం చేసే ఎంత పెద్దదైనది చాలా చిన్నది. ఒకవేళ మనం అనుకోవచ్చు చాలా పెద్ద కార్యం నేను చేస్తున్నానని. ఎప్పుడూ చాలా కాలం చాలా దినాలలో ఒక ఆయన 70 సంవత్సరాల పండుగ చేసుకున్నప్పుడు చర్చికి 70,000 రూపాయలు కానుక ఇచ్చారని, ఆయన కోటీశ్వరుడు, 70,000 రూపాయలు కానుక ఇచ్చాడని చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఇంతకాలం కాపాడిన దేవుని యొక్క కాపుదల, ఇంత ఆశీర్వాదం, ఇంత ఐశ్వర్యం ఇచ్చిన ఆ దేవుని యొక్క దీవెన కృపను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ 70,000 ఏపాటివండి? ఈ 70,000 ఏపాటివి? ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక భూమి మీద ఉన్న ఏదైనా ఆయన ముందు అది చాలా చిన్నదే. మనం ఇచ్చే కానుక ఒకటే కాదండి, అసలు ఈ భూమి మీద ఉన్నది ఏదైనా సరే ఆయనకి ఒకవేళ మనం సమర్పించగలిగితే అది చాలా చిన్నది. ఇది ఎప్పటికీ కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన చాలా కొద్ది కాలం ముందు తన శ్రమలు, శిలువ, మరణం, పునరుత్థానాల గురించి చెప్తున్నారు. తనతో ఉన్న వారందరికీ చెప్తున్నారు. ఆ ఉన్నవారు, దగ్గర ఉన్నవారు ఆ మాటలు వింటున్నారు. కానీ దాని యొక్క అర్థం ఏంటో వారికి తెలియట్లేదు. ఈ శ్రమలు అప్పటిదాకా ఆయన బాగానే ఉన్నారు కదా. శ్రమలేంటి? సిలువేంటి? సిలువ ఎవరికేస్తారు? ఓకే, యూదులకి సిలువ శిక్ష అనేది ఉంది, కానీ అది ఎవరికి? నేరమైన ఘోరాలు చేసిన వారికి, హత్యలు చేసిన వారికి, దోపిడీలు చేసిన వారికి రోమా ప్రభుత్వం సిలువ శిక్ష వేసేది. అలాంటిది మేము చేయటం లేదు కదా. అంచేత ఆయన చెప్తుంటే వాళ్ళకి అర్థం కాలేదు. కానీ మరియా దానిని గమనించింది, దానిని గుర్తించింది. ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పారో ఆ చెప్పిందని హృదయపూర్వకంగా నమ్మింది. దేవుని బిడ్డలారా, గమనించండి. చాలాసార్లు దేవుని వాక్యాన్ని మనం వింటుంటాం, బైబిల్ చదువుతూ ఉంటాం, కానీ క్యాజువల్గా ఆ పేజీ తిప్పేస్తాం, లేకపోతే అధ్యాయం లేదా పారాగ్రాఫ్ను ముగించేసి అమ్మయ్య నేను బైబిల్ చదువుకున్నాను, చాలే ప్రార్థన చేసుకుంటాను అనుకుని తృప్తి పడిపోతుంటాం. కానీ ఆ మాటలలో ఉండేటువంటి లోతైన అర్థాన్ని కనుక మనం గమనించగలిగితే, గ్రహించగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. అందుకనే మరి జీవితం ధన్యమైంది. ఎందుకంటే ఆయన చెప్పిన మాటల్ని హృదయపూర్వకంగా ఆమె నమ్మింది. కనుక క్రీస్తు ఇలాంటి పరిస్థితుల్లో చనిపోతే, ఏమో ఆయన చనిపోయిన తర్వాత నేను చేయగలనో లేదో, దగ్గర ఉంటానో లేదో, నాకు అవకాశం వస్తుందో లేదో తెలియదు కదా. అంచేత ఆమె ముందుగానే మానసికంగా సిద్ధపడి ఈ గొప్ప కార్యాన్ని చేసింది అనేటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మానసికంగా సిద్ధపడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అనే మాటలు మన బైబిల్లో చదువుతూ ఉంటాయి. ఒకవేళ మన జీవితాలకు ఒకవేళ అదే అనుకూల సమయం అయితే, అదే రక్షణ దినం అయితే, మరి ఎలాంటి సిద్ధపడితో మనం ఉంటున్నాం? ఆయన కొరకు ఎలాంటి జీవితం జీవించాలని, ఆయన కొరకు ఎలాంటి బ్రతుకు బ్రతకాలని ఒక తీర్మానం మన హృదయంలో ఉంది. ఇదే అనుకూల సమయం అని ఎప్పుడు అనుకో, ఇదే రక్షణ దినం అని మనం అనుకో. ఇంకా చాలా కాలం ఉంటానులే, ఇంకా చాలా కాలం బ్రతుకుతానులే, ఇంకా చాలా కాలం జీవిస్తానులే, కనుక నేను ఇంకా ఏదో ఒకటి చేయగలనే అని అనుకుంటామే తప్ప, ఇదే ఇంకా మరొక సమయం నాకు రాదు, మరొక అవకాశం నాకు రాదు అని అనుకుని ఎప్పుడైనా క్రీస్తు కొరకు ఏదైనా ఒక గొప్ప కార్యాన్ని మనం చేసామా? చాలా సార్లు వాయిదా వేస్తాం. ఓకే, చేద్దాం అనుకునే తీర్మానం ఉంది, కానీ ఇప్పుడు కదలే, తర్వాత చేద్దాం, ఇప్పుడు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కదా, ఇప్పుడు కొంచెం కష్టం ఉంది కదా, లేకపోతే ఇప్పుడు చాలా అవసరాలు ఉన్నాయి కదా. ఏమండి, ఇప్పుడు ఓకే, పిల్లలు పరీక్ష పాస్ అయ్యారు, నూతనమైన తరగతుల్లోకి వెళ్ళాలి, మన హృదయం ఉప్పొంగింది, దేవునికి కానుకిద్దాం అనుకున్నాం. ఈ లోపల క్రొత్త తరగతుల్లో చేర్చాలి. అది ఇంటర్మీడియట్లో నుంచి డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే ఎంబీబీఎస్ అవ్వచ్చు, లేదా 10th నుంచి ఇంటర్లో కావచ్చు. ఇంటర్లోకి వెళ్తే ఇవాళ ఎక్కడ ఏ మంచి కాలేజీలో పెట్టినా 2 లక్షలు 3 లక్షలు కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని దీన్ని పోస్ట్పోన్ చేస్తాం మనం. దేవుని బిడ్డలారా, ఒకవేళ మన ఎడల ఆయన చేసే కార్యాన్ని ఆయన పోస్ట్పోన్ చేస్తే మన పరిస్థితి ఏంటి? మన ఎడల ఆయన చేసే కార్యాన్ని ఆయన పోస్ట్పోన్ చేస్తే మనం ఎక్కడ ఉంటాం, ఎలా ఉంటాం?
కనుక జ్ఞాపకం చేసుకోవాలి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాయిదా వేయకుండా, సందేహించకుండా చెయ్యాలనుకుంది, చేయగలిగింది కనుక ఆమె గొప్ప ప్రశంస ప్రభు వలన పొందింది. ప్రభు అన్నారు, యోధ ఇస్కరియోత ఆ మాట అనగానే, బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు కదా, బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు కదా. ద్వితోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో బేదలు దేశంలో ఉండక మానరు అని రాసి ఉందండి. బేదలు దేశంలో ఉండక మానరు. మత్తయి 14:7 గమనిస్తే, బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. అది ప్రభువుకి చేసేటువంటి కార్యం విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయొద్దు. ఒక తీర్మానం చేసుకున్నా మంచిది. ఆయన ఈ తీర్మానం చేసుకో ఆయన చెప్పలేదుగా, నీకు ఈ మేలు జరిగింది, ఈ ఉపకారం జరిగింది కనుక తిరిగి ప్రత్యుపకారంగా నీవు నా ఎడలు ఇలాగ జీవించు, ఇలాగ చెయ్యి, ఇలాగ ప్రవర్తించని ఆయన ఏం చెప్పలేదు కదా. మనమే తీసుకున్నాం ఒక నిర్ణయాన్ని. మరి తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం? ఎందుకు అలసత్వం చూపి ఓకే చేద్దాంలే, చూద్దాంలే, నేను చేయను అంటలేదు కదా, కొంచెం నెమ్మదిగా తర్వాత చేద్దాంలే, ఓకే కరెక్టే. కానీ ఆ స్కూల్లో ఫీజు కట్టేటప్పుడు, కాలేజీలో ఫీజు కట్టేటప్పుడు, లేకపోతే ఇంకా ప్రతి విషయంలో పోస్ట్పోన్ చేస్తే అక్కడ అవుతుందండి. చిన్న విషయం చెప్తాను, మన ఇంటికి కరెంటు వాడుకుంటున్నాం, ఈ ఫ్యాన్లు, ఏసీలు ఇవన్నీ ఉన్నాయి, కరెంటు బిల్లు వచ్చింది, పలానా తారీఖు లోపల కరెంటు బిల్లు కట్టాలి, కడదాంలే, కంగారు ఏముందిలే అని అనుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఊరుకుంటారండి, వచ్చి ఫీజు పట్టుకుపోతారు. అప్పుడు ఏం చేస్తావు? కనుక ఆ చీకట్లో ఉండటం అనేది, లేకపోతే ఫ్యాన్ తిరగకోకుండా లైట్ లేకుండా ఉండటం అనేది భరించలే. కనుక ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బంది, వృద్ధులైన పెద్దలు ఉన్నారు, వారికి వచ్చేటువంటి ఇబ్బంది, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ముందు వెళ్ళి ఆ కరెంటు బిల్లు కట్టి అప్పుడు వస్తాం, ఇన్ టైంలో కడతాం. లేకపోతే వచ్చినటువంటి లైన్ మ్యాన్ గారు ఫీజు పట్టుకు వెళ్ళిపోతారు. మరి దేవుని విషయంలో ఎందుకు భయం లేదు? దేవుని విషయంలో ఎందుకు ఆలోచన రావటం లేదు? ఇది కొంచెం మనం గమనిస్తే మంచిదని సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నారు శిష్యులు, 3.5 సంవత్సరాలు. కానీ ఆయన చెప్పింది, ఈ 3.5 సంవత్సరాలు ఆయనతో కూడా ఉన్నారు, కానీ ఆయన చెప్పింది వారు గ్రహించలేకపోయారు. కానీ ఈ మరియా ఆయన చెప్పింది చక్కగా గ్రహించగలిగింది కనుక ప్రభు కొరకు ఈ గొప్ప కార్యాన్ని చేయటం విషయంలో, ఏమంటే ప్రభువు యొక్క గొప్పతనాన్ని గుర్తించడంలో, ప్రభు కొరకు ఒక గొప్ప కార్యం చేయటంలో ఒక్క అడుగు కూడా ఆమె వెనకంచి వేయజేయలేదు. ప్రియమైన వాళ్ళరా, మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 35 నుంచి 45 వచనాలు కనుక చదివితే జెబెదయి కుమారుల యొక్క ప్రశ్న మనకు తెలుస్తుంది. ఏమండి, అది ప్రక్కన పెడితే ఇంకొక ప్రశ్న, ఆ 12 మందిలో ప్రశ్న ఏంటంటే, తమలో ఎవరు గొప్ప? ఈ 12 మందిలో ఎవరు గొప్ప? నువ్వు శిష్యుడిగా ఉండి నువ్వు ఎవరు గొప్ప అనే ప్రశ్న అంటే, మిగతా వాళ్ళందరూ నేను గొప్ప అని చెప్పుకోవాలనే తాపత్రమే కదా. శిష్యుడిగా ఉండి నీ గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోవడానికి, లేకపోతే ఇతరులు నిన్ను గుర్తించాలని గొప్పవాడిగా నువ్వు తాపత్రయపడుతున్నావు, కరెక్టే. కానీ మరి యేసయ్య గొప్పతనాన్ని ఎందుకు గుర్తించట్లేదు? యేసయ్య చేసిన కార్యాలు ఏ ఒక్క కార్యం కూడా నువ్వు చేయలేకపోతున్నావు కదా. కేవలం ఇవాళ నీకున్న గుర్తింపు కానీ, గౌరవం కానీ, మరొకటి ఏదైనా కావచ్చు, అదంతా ఆయన శిష్యుడిగా ఉన్నందువల్లనే కదా. ఆయన శిష్యుడిగా లేకపోతే ఈ గౌరవం లేదు, ఘనత లేదు కదా. నిన్నెవరు గుర్తిస్తారు? కేవలం నువ్వు ఒక మామూలు జాలరివి, చేపలు పట్టుకునే వ్యక్తివి, ఆ పట్టిన చేపలు అమ్ముకునే వ్యక్తివే తప్ప నీకేముంది? నీకు? ఒకవేళ మత్తయ్య గారిని ఒక్కరిని పక్కన పెడితే నీకేముంది? ఓకే, మత్తయ్య గారు ఆయన ట్యాక్స్ కలెక్టర్ గారే, మంచిదే. కానీ ఆయనకి సంఘంలో గౌరవం ఉందా, గుర్తింపు ఉందా? పైగా అందరూ ఆ పాపులు, ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అంటే సుంకరులు ఒకటే అని ఒక మాట చెప్పేసి ఊరుకున్నారు. అంత నీచంగా చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఘనత ఎలా కలిగింది నీకు? కనుక మాలో ఎవరు గొప్ప? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక జెబెదయి కుమారుల దగ్గరకు వచ్చినప్పటికీ నీ కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని కూర్చోబెట్టుకో. మరొక సువార్తలో వారి తల్లిగారు వచ్చి ప్రభుని, అయ్యా మన నా కొడుకులు ఇద్దరిని నీతో ఉండిపోయారు కదా, నీ కూడా తిరుగుతున్నారు కనుక నువ్వేదో చెప్తున్నావు, నేను నమ్ముతున్నాను, అక్కడ నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని కూర్చోబెట్టుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో చక్కని మాట మనం చూస్తామండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడైతేనే అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు
విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. పౌలు గారు కయీను హేబేలును ప్రస్తావిస్తూ వారి యొక్క అర్పణను గురించి ఎంత చక్కగా విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. కనుక ప్రియమైన వాళ్ళరా, మన అర్పణ సమర్పణను బట్టి మనం నీతిమంతులు అని దేవుని చేత తీర్మానించబడాలి. ఇప్పుడు నన్ను పొగిడేవారు నా ఎదురుగుండా పొగడొచ్చు, కానీ ప్రక్కకి వెళ్ళిన తర్వాత ఒకవేళ హేళన చేస్తున్నారేమో, గేలి చేస్తున్నారేమో. కానీ దేవుడు అలా కాదు కదా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఆయన మనలను మెచ్చుకోగలిగితే, ఆయన మనలను అభినందించగలిగితే, ఆయన మనలను మన పనితనాన్ని ఆయన గుర్తించగలిగితే, బళా నమ్మకమైన మంచి దాసుడా, బళా నమ్మకమైన మంచి దాసురాలా అనే మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ అర్పణను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బహుశా తన ఇంట్లో అంతకంటే విలువైన బహుమానం లేదన్నమాట అండి. ఉన్నదానంతట్లో కూడా శ్రేష్టమైనది ఏదైతే ఉందో అది పట్టుకొచ్చి ఆమె ప్రభుకి సమర్పించి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో కారణం చెప్తాను. లాజరు చనిపోయినప్పుడు చాలామంది సమాధి దగ్గరకు వచ్చారు. వచ్చిన వారందరూ కన్నీరు విడిచుంటారా? వచ్చిన వారందరూ ఏడ్చుంటారా? కానీ 4 దినాల తర్వాతైనా వచ్చిన యేసయ్య అక్కడ కన్నీరు విడిచిన అనే మాట మనం బైబిల్లో చదువుకుంటాం. అంటే ఆయన తన కుటుంబాన్ని, ముఖ్యంగా సోదరుడు లాజర్ని ఎంతగా ప్రేమించాడో గుర్తించింది ఆమె. కనుక ఈ గొప్ప కార్యం ఆయనకు చేయడానికి ఏమాత్రం కూడా ఒక అడుగు వెనక్కి వేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయట్లేదండి? మన జీవితంలో ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడండి. ఇవాళ నేను బ్రతికి ఉన్నానంటే ఆయనే కదా కారణం అని నేను అనుకోవాలి, మనం అందరం అనుకోవాలి. అంతే తప్ప నా బలం, నా శక్తి, నా ఆరోగ్యం, నేను తినే తిండి, నేను చేసే ఎక్సర్సైజులు, లేకపోతే నేను చేసేటువంటి వాకింగ్ కాదండి. కాదు, ఏది కాదు. ఆయన కృప వలన మనం బ్రతుకుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంచేత మనం జ్ఞాపకం చేసుకోవాలి కృతజ్ఞతతో దేవునిని ఎలాగ మనం ఆరాధించగలుగుతున్నాం. కనుక నీవు దేవునిని గణపరుచుచున్నావా అనే క్యాప్షన్తో ఈరోజు వాక్యాన్ని వినేటువంటి మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, ఈమెను ఎందుకు మీరు తొందర పెడుతున్నారు? ఆమె ఒక కార్యం చేసింది, దాని గురించి చెలవలు పలవలు ఏవేవో కామెంట్స్. ఇవాళ మనందరికీ సెల్ ఫోన్లు వచ్చాయండి. ఏదో జరుగుతుంది, ఏదో వాక్యం పెట్టాం, లేకపోతే ఏదో ఒక వార్తలో, లేకపోతే ఏదో ఒకటి ఆ కిందనే మనకి నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టడం. కొన్నిసార్లు ఆ కామెంట్ ఎదురు వ్యక్తిని బాధ పెట్టవచ్చు, భయపెట్టవచ్చు, నిరాశపరచవచ్చు, నిజ్జోరపరచవచ్చు. లేకపోతే కొన్నిసార్లు ఆ కామెంట్ ఆ వ్యక్తిని ఇంకొకసారి నేను ఇంకా ఈ పని ఏం చేయకూడదు అని ఒక తీర్మానం చేసుకుని దేవునికి దూరం అయిపోవచ్చు. ఎందుకు కామెంట్ చేస్తావు? ఈమెను ఎందుకు మీరు తొందర పెట్టుచున్నారు? నా కొరకు మంచి కార్యము చేసింది, నా కొరకు మంచి కార్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని క్రీస్తుని ఘనపరిచే విషయంలో ఒక అడుగు వెనక్కి వేయొద్దు. అందుకనే లోక 7:47 అంటాడు, ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఒకవేళ నీవు నేను పాపినని గుర్తించగలిగితే క్రీస్తుని విస్తారంగా ప్రేమిద్దాం, ఎక్కువగా ప్రేమిద్దాం, శక్తికి మించి ప్రేమిద్దాం. అది మన పనుల ద్వారా అవ్వచ్చు, మనం ఇచ్చే కానుక ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఆలోచన, ఆయన ఎడల కనపరిచే భయభక్తులు ఏదైనా కావచ్చు. అప్పుడు మన విస్తార పాపాలు క్షమించబడతాయి. ఏమండి, యోహాను 11:16 తోమా అంటాడు, ప్రభుని గురించి అంటాడు, ఆయనతో కూడా చనిపోవటకు మనము వెళ్ళుదాం అని అన్నాడు. అంటే ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా, మనమందరం సిద్ధంగా ఉండాలని అందరి పక్షంగా ఒక మంచి మాట తోమా అంటాడు. పునరుత్థానుడైనటువంటి ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. ముమ్మారు బొంకాడు కదండి, కనుక ముమ్మారు పేతురుని అక్కడ ప్రశ్నించడం మనం చూస్తాం. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. ఎస్ అంటానికి లేదండి. అయ్యా, నా హృదయం ఏంటో నీకు తెలుసు, నా బ్రతికేంటో నీకు తెలుసు, నా ఆలోచన విధానం ఏంటో నీకు తెలుసు, కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు అనే మాట చెప్పగలమా? ధీమాగా చెప్పగలమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పగలగాలి. మన బ్రతుకు అలాగ ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ మరియను మన ముందు ఎందుకు పెట్టాడు? మరలా ఈ వాక్యం చాలాసార్లు విన్న వాక్యాన్ని మరొకసారి వినే అవకాశం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ధీమగా ఆ మాట ప్రభుతో మనం చెప్పగలగాలి. అయ్యా,
నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా నాయన. అంటే ఇక్కడ అబద్ధం లేదు, మోసం లేదు, దగా లేదు అనే ఒక తీర్మానం మన హృదయాల్లో ఉండాలని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు అంటాడు, అపోస్తలుల గారు 21వ అధ్యాయం 13వ వచనంలో, నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధంగా ఉన్నాను. నేను యెరూషలేము అందుకోసం వెళ్తున్నాను, ప్రభు కొరకు బంధించబడటం, జైల్లో ఉండడం కాదు, అవసరమైతే నా ప్రాణం ఆయన కొరకు ఇచ్చేస్తాను నేను. అలాగే ఇచ్చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక క్రీస్తుని ఘనపరచడం నేర్చుకుందాం. ఎలా కనపరచాలి? ఆయన బేతను నుంచి యెరూషలేముకు వస్తున్నప్పుడు కొందరు తమ బట్టలు గాడిద మీద వేశారు, కొంతమంది దారి పొడుగునా పరిచారు, కొంతమంది ఆ ప్రక్కన ఈ ప్రక్కన ఉన్నటువంటి పొలాలలో ఉన్నటువంటి చెట్ల కొమ్మలు తీసుకొచ్చి రోడ్డు మీద ఆ గాడిద వెళుతున్న స్థలం మీద పరిచారు, కొంతమంది చేతులతో పట్టుకుని హోసన్న ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. అది యేసయ్యను ఘనపరచడం అంటే. యేసయ్యను ఘనపరచడం అంటే ఏమంటే, లోక 4:15 చూస్తే, ఆయన అందరి చేత ఘనత నుండి సమాజ మందిరములో బోధించుచుండుననే మాట చూస్తాం. అక్కడ అందరి చేత ఆయన ఘనపరచబడి మనం ఎలా ఘనపరుస్తున్నాం? ఏముంది? ముగించే ముందు ఒక మాట చెప్తాను మీకు. ప్రకటన గ్రంథం 5:13లో 5వ అధ్యాయం 13వ వచనంలో, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రింద సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వము సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునగాక అని చెప్తా వింటనే. అంటే ఏది కూడా ఆయనను కనపరచకుండా లేదనమాట అండి. ప్రతి సృష్టం, అది ఎక్కడైనా, సముద్రం, భూమి మీద, భూమి లోపల, అంతరిక్షం, ఎక్కడైనా కానీ ప్రతిదీ ఆయనను కనపరుస్తూనే ఉందట. మరి జ్ఞానం ఇచ్చినటువంటి దేవుని, ఆయన పోలికలు ఇచ్చేసిన మనం ఆయనను ఎలా కనపరుస్తున్నాం? అప్పుడు మరియ మిక్కిలి విలువగల అత్తడి జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తెల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. మన కార్యం సువాసన వెదజల్లాలి, అంతే తప్ప ఎవరో గుర్తించాలని చేయొద్దు, గొప్ప కోసం చేయొద్దు. ప్రభు ప్రశంసిస్తే చాలు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ మంగళవారం నాడు మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకే వింటున్న వీక్షిస్తున్న ప్రియులందరి కొరకు వందనాలు. మా హృదయాల్లో ఈ వాక్యం నైనా అది స్థిరంగా ఉండాలి, పని చేయాలి. దాని ప్రకారంగా మా జీవితాలు మేము మలుచుకోవడానికి సహాయం చేయి తండ్రి. ఏ వాక్యం కూడా మేము, ఏ చిన్న మాట కూడా, మీ నుండి వచ్చిన ఏ మాట కూడా తీసివేయకుండా దాన్ని మా హృదయంలో మేము పదిలపరచుకోవడానికి కృప దయచేయండి. మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి నాయన. వేసవి ఎండలు గాల్పులు పెరుగుతున్నాయి, సహజం, ఇది వేసవి కాలం కనుక. దానివల్ల ఎవరికి అనారోగ్యం కలగకుండా కాపాడు, తట్టుకునే శక్తిని ఉండవు. ఒకవేళ ఏవైనా చిన్న చిన్న బలహీనతలు ఎదురైతే ఆ ప్రతి బలహీనతలో కూడా వారిని విడిపించి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి, చంటి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాపులను వారిని కనికరించు. ఈ వేసవి తాపాన్ని తట్టుకునే శక్తి వారికి దయచేయి. బిడ్డలు పరీక్షలు పాస్ అయ్యారు, నూతనమైన తరగతులకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఆ నూతనమైన తరగతులకు వెళ్ళడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు, రాయబోతున్నారు. వారికి తగిన సిద్ధపాటు దయచేయండి తండ్రి. వారి కోరిక మీరు తీర్చండి నాయన. విదేశాల్లో ఉండే బిడ్డలు, వారికి ఉద్యోగాలు, చదువులు కూడా తోడుగా నడిపించండి. వినే ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి యొక్క ప్రతి పనులు వారిని ఆశీర్వదించండి నాయన. సంఘాలన్నిటినీ దీవించండి. సంఘాల కాపరులు, ఆ సంఘ బిడ్డలు, విశ్వాసులు అందరిపై నీ కృపకుమరించండి నాయన. చాలా అశాంతి కనపడతా ఉంది, చాలా అసమానతలు కనపడుతున్నాయి, మేము చూస్తున్నాం తండ్రి. ఏ క్షణంలో మాకు కూడా అలాంటి పరిస్థితి ఎదురవ్వచ్చు. ఎదురైనప్పుడు ప్రభువా, నేను ఎరగను అనే మాట నా నోట రాకోకుండా ఆధ్యాత్మికంగా నన్ను నేను సిద్ధపరచుకోవడానికి, బలపరచుకోవడానికి కృపనిమ్మని తండ్రి. అలాగే ఈ వాక్యం వింటున్న, వీక్షిస్తున్న ప్రియులందరినీ కూడా, వారి కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించమని మా రాష్ట్రాన్ని, దేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మా రాష్ట్ర నాయకులు, అధికారులు, దేశ నాయకులు, అధికారులు వీరిపై కృప కుమరించండి. వారి వలన ఎవరికి కూడా కష్టం లేకుండా, నష్టం కలగకుండా వారు చేసే తీర్మానం, తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ముఖ్యంగా దేవుని ఎరిగిన బిడ్డలుగా, క్రైస్తవులుగా మా పట్ల ఉన్నటువంటి వివక్షతను తొలగించి తిరిగి నెమ్మది దయచేయమని యేసు నామమున వినయంగా బ్రతిమాల వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మనదినాహారం నేడు మాకు దయచేయము. మడ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము.
శోధనలను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.